సో సిలబస్ కాపీ ఓపెన్ చేశారు కదా. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్. చూడండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్. చాలా సింపుల్ కాన్సెప్ట్, డెడ్ ఈజీ కాన్సెప్ట్. సో శాంపిల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక టెంప్లేట్ అన్నమాట. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక టెంప్లేట్. సో శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the ఒరిజినల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక టెంప్లేట్ లాంటిది. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక టెంప్లేట్. సో చెక్ చేద్దాము. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఈ షీట్లో ఉన్నదంతా కూడా చదవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో శాంపిల్ డాక్యుమెంట్, వాట్ ఇన్ మీన్ బై శాంపిల్ డాక్యుమెంట్? 1 minute. చాట్ బాక్స్లో ఒకటి ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. శాంపిల్ డాక్యుమెంట్, వాట్ ఇన్ మీన్ బై శాంపిల్ డాక్యుమెంట్? ఓపెన్ చేస్తున్నారా? డౌన్కి వెళ్ళండి. సో మీనింగ్ ఆఫ్ శాంపిల్ డాక్యుమెంట్. సో శాంపిల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ అనేది రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will పోస్ట్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will పోస్ట్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. సో శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక రిఫరెన్స్ డాక్యుమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పేడ్ అనే ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎవ్రీ మంత్ మీరు ఏం చేయాలి? రెంట్ పే చేస్తున్నట్లు ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. సో ఇలా పోస్ట్ చేయాలంటే డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్, యాజ్ వెల్ యాజ్ డెబిట్ సైడ్ జిఎల్ అకౌంట్స్, క్రెడిట్ సైడ్ జిఎల్ అకౌంట్, ఇవన్నీ ఇవ్వాలి. టైం తీసుకుంటుంది. సో అందువల్ల ఏం చేస్తాం మనం? ఐఎమ్ సారీ. అందువల్ల మనం ఏం చేస్తాము? ఒక శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేసుకుంటాం. సో రెగ్యులర్గా ఏమైతే మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తారో వాటికి సంబంధించిన శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేసుకుంటాం. సో ఈ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనము ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will పోస్ట్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాము. తర్వాత చూడండి. సో శాంపిల్ డాక్యుమెంట్ అనేది జస్ట్ సిస్టంలో స్టోర్ అవుతుంది. శాంపిల్ డాక్యుమెంట్ ఈ స్టోర్డ్ ఆన్ ది సిస్టమ్. ఇట్ డస్ నాట్ అప్డేట్ ఎనీ ట్రాన్సాక్షన్స్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. శాంపిల్ డాక్యుమెంట్ అనేది జస్ట్ సిస్టంలో స్టోర్ అవుతుంది, ఎక్కడా కూడా అప్డేట్ అవ్వదు. బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవ్వదు. శాంపిల్ డాక్యుమెంట్ ఈ స్టోర్డ్ ఆన్ ది సిస్టమ్. సిస్టంలో జస్ట్ స్టోర్ అవుతుంది, ఎక్కడా కూడా బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవ్వదు. లైక్ పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్. సో ఎక్కడా కూడా శాంపిల్ డాక్యుమెంట్ అనేది బుక్స్ ఆఫ్ ది అకౌంట్ లో అప్డేట్ అవ్వదు. శాంపిల్ డాక్యుమెంట్ ఈ స్టోర్డ్ ఆన్ ది సిస్టమ్. ఇట్ డస్ నాట్ అప్డేట్ ఎనీ ట్రాన్సాక్షన్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో కూడా ఎక్కడా కూడా అప్డేట్ అవ్వదు. సో మనం కొన్ని శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేద్దాం. రెంట్ శాంపిల్ డాక్యుమెంట్, సాలరీ శాంపిల్ డాక్యుమెంట్, వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్, ఇట్లా కొన్ని శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేద్దాం. ఓకేనా? శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేద్దాం. ఓకే,
సో 1 minute. శాంపిల్ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని మనం ఏం చేయాలి, ఒరిజినల్ డాక్యుమెంట్ని పోస్ట్ చేద్దాం. ఫస్ట్ కొంచెం డౌన్కి వెళ్ళండి. సో పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ అవైలబుల్ ఉంటాయి? FB03లో ఉంటాయి. అలాగే పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FBV0లో ఉంటాయి. హోల్డ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB11లో ఉంటాయి. సేమ్ టు సేమ్ శాంపిల్ డాక్యుమెంట్ అనేది FBM3లో అవైలబుల్ ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి? మీరు పోస్ట్ చేస్తారు అవన్నీ కూడా FB03 ట్రాన్సాక్షన్ కోడ్లో అవైలబుల్ ఉంటాయి. పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FBV0లో అవైలబుల్ ఉంటాయి. హోల్డ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా FB11లో అవైలబుల్ ఉంటాయి. సేమ్ టు సేమ్. అలాగే మీరు శాంపిల్ డాక్యుమెంట్ అంటే శాంపిల్ డాక్యుమెంట్స్ ఏవైతే క్రియేట్ చేస్తారో అవన్నీ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి? FBM3లో అవైలబుల్ ఉంటాయి. శాంపిల్ డాక్యుమెంట్స్ అనేవి అన్ని కూడా FBM3లో అవైలబుల్ ఉంటాయి. క్లియర్ కదా? సో ఈ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. నంబర్ రేంజ్ ఏంటి కోడ్లో చేస్తాము? శాంపిల్ డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేయాలంటే ఒక నంబర్ రేంజ్ అనేది కావాలి. సో ఏటీ కోడ్, నంబర్ రేంజ్ ఏటీ కోడ్లో చేస్తాము. FBN1 లేదంటే OBA7 ద్వారా కూడా చేయొచ్చు. సరే ఒక పని చేద్దాం, FBN1 ద్వారా వెళ్దాం. FBN1 SAP ఓపెన్ చేయండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? నంబర్ రేంజ్ క్రియేషన్ ఫర్ ది శాంపిల్ డాక్యుమెంట్. నంబర్ రేంజ్ క్రియేషన్ ఫర్ ది శాంపిల్ డాక్యుమెంట్. ట్రాన్సాక్షన్ కోడ్ FBN1. FBN1 లాగాన్ చేయండి. FBN1 number range creation for the sample document. Continue. FBN1 కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వల్స్ పైన క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. కొత్తగా నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తున్నామంటే ప్లస్ సింబల్స్ పైన క్లిక్ చేయాలి. నంబర్ రేంజ్ X2 ఇస్ స్టాండర్డ్. X2 అనేది స్టాండర్డ్. మీరు ఏ ప్రాజెక్ట్లో చేసినా X2నే ఇవ్వాలి. ఇవ్వండి, X2 ఇవ్వండి. 2026 ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం మనం. 2026 ఇవ్వాలి. ఇవ్వండి. ఇవ్వాలి. తర్వాత 2500 కదా. నెక్స్ట్ నెంబర్ ఏమి ఇవ్వాలి? 2501 నుండి 3000 ఇవ్వండి. లేదంటే మీ ఇష్టం, ఎలాగైనా తీసుకోవచ్చు. మనం మినిమం 500 గ్యాప్లో తీసుకుందాం. ఎంటర్, సేవ్. కంటిన్యూషన్, సేవ్. డేటా వాస్ సేవ్డ్. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? క్రియేట్ శాంపిల్ డాక్యుమెంట్. షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తున్నాము? నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాము. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము? శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ ఏంటి? F.01 టీ కోడ్ ఇది. F.01 ని బేస్గా చేసుకుని మనము రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ని క్రియేట్ చేద్దాం. F.01 ని బేస్గా చేసుకుని మనం రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ని క్రియేట్ చేద్దాం. వెళ్ళండి. F-01. F-01. సో డాక్యుమెంట్ డేట్ ఇచ్చారు, పోస్టింగ్ డేట్ ఇచ్చారు. తర్వాత డాక్యుమెంట్ టైప్ SA ఇవ్వండి. డాక్యుమెంట్ టైప్ ఏంటి? SA. సో మనం ఏ పీరియడ్లో ఉన్నాము? ఫస్ట్ పీరియడ్లో ఉన్నాం. పీరియడ్ 01. యాజ్ పర్ SAP మనం ఫస్ట్ పీరియడ్లో ఉన్నాం. కంపెనీ కోడ్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి.
కరెన్సీ, మీ కరెన్సీ ఇవ్వండి. కరెన్సీ ఏంటి? ఐఎన్ఆర్. తర్వాత పోస్టింగ్ కి, 40 అంటే ఏంటి? 40 డెబిట్ ని ఇండికేట్ చేస్తుంది. 40. సో రెంట్ అకౌంట్. సో రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ కదా, రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయాలి. ఏంటది? అలా ఇస్తే ఇంకా ఎస్ఏపి ఎందుకు? డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్, రెంట్ జిఎల్ తీసుకోవాలి. డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మాత్రమే మీరు జిఎల్ అకౌంట్స్ ని పిక్ చేయాలి. ఓకే. సో రెంట్ అకౌంట్ 40 డెబిట్, ఎంటర్. అమౌంట్ ఇవ్వండి 10,000. నెక్స్ట్ ఇవ్వండి రెంట్ పెయిడ్. పోస్టింగ్ కి 50 అంటే క్రెడిట్. డ్రాప్ డౌన్ చేయండి. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. బ్యాంక్ ఆర్ క్యాష్, ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ, ఎంటర్. గో టు డాక్యుమెంట్. ఇక్కడ సిమ్యులేట్ ఆప్షన్ హైలైట్ లో ఉండదు. ఎందువల్ల? సిమ్యులేట్ హైలైట్ లో లేదు. ఎందువల్ల? ఇది శాంపిల్ డాక్యుమెంట్. ఓకే. పోస్ట్ చేద్దాం. పోస్ట్ చేసినా కూడా ఇది స్టోర్ అవుతుంది, ఎక్కడ కూడా డాక్యుమెంట్స్ లో అప్డేట్ అవ్వదు. సరే పోస్ట్ చేయండి. సో లాస్ట్ లో మెసేజ్ చూసారా? డాక్యుమెంట్ నంబర్ 2501 వాస్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్ పోలో. సో ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ అనేది జస్ట్ స్టోర్ అయింది, ఎక్కడా కూడా పోస్ట్ అవ్వలేదు. మీరు పోస్ట్ చేసినా కూడా పోస్ట్ అవ్వలేదు, జస్ట్ స్టోర్ అయింది. 2501 ఎలా వచ్చింది ఇది, ఈ నెంబర్ అనేది? 2501 ఎలా వచ్చింది? మనం నెంబర్ రేంజ్ ఇచ్చాం కదా. నంబర్ రేంజ్ ఇచ్చాం కదా, దాన్ని బేస్ గా చేసుకుని వచ్చేస్తుంది. ఓకే. నంబర్ రేంజ్ అనేది ఇచ్చాం, దాన్ని బేస్ గా చేసుకుని వచ్చింది అనమాట. సో ఒక డాక్యుమెంట్ ని మనం ఏం చేస్తాం? శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తాం. ఈ శాంపిల్ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? ఏటీ కోడ్ లో ఉంటాయి. షీట్ ఓపెన్ చేయండి. ఏటీ కోడ్ లో ఉన్నాయి. FBM3కి వెళ్ళండి. సో డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. సో చూసారా? ఎగ్జిక్యూట్. ఇది శాంపిల్ డాక్యుమెంట్. మీరు 10 శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు, అవన్నీ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. 5 శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు, అవన్నీ ఈ ప్లేస్లో అవైలబుల్ ఉంటాయి. సో ఏంటి ఇవన్నీ కూడా? శాంపిల్ డాక్యుమెంట్. ఓకేనా? శాంపిల్ డాక్యుమెంట్. సో శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. సో ఎలా పోస్ట్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ వీ విల్ పోస్ట్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. సో శాంపిల్ డాక్యుమెంట్ ఎలా పిక్ అవుతుంది? డాక్యుమెంట్ నంబర్ ని బేస్ గా చేసుకుని శాంపిల్ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. శాంపిల్ డాక్యుమెంట్ అనేది వన్ కైండ్ ఆఫ్ ది టెంప్లేట్. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక టెంప్లేట్ లాంటిది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఎండ్ యూజర్కి టైం సేవ్ అవుతుంది. రెడ్యూస్ ది ఎండ్ యూజర్ టైం, రెడ్యూస్ ది ఎండ్ యూజర్ మాన్యువల్ వర్క్, రెడ్యూస్ ది ఎండ్ యూజర్ మిస్టేక్స్. ఇట్లా కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయొచ్చు. శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 2501. సో ఈ నెంబర్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేద్దాం. ఎలా చేయాలి? ట్రాన్సాక్షన్ కోడ్ F-02, డబల్ స్క్రీన్ F-02. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ వెళ్ళండి. సో ఏ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాము? శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాము. శాంపిల్ డాక్యుమెంట్ నంబర్ 2501.
సో కింద ఏమైనా ఆప్షన్స్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, కాపీ టెక్స్ట్ గురించి చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్, డు నాట్ ప్రాసెస్ ది అమౌంట్. అమౌంట్ అనేది చేంజ్ చేస్తాను. ఎంటర్ చేయండి. డు నాట్ ప్రాసెస్ అమౌంట్ సెలెక్ట్ చేయలేదా? సరే, ఎంటర్. చూసారా? ఎంట్రీ. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 20 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇంతకుముందు పోస్ట్ అవ్వలేదు, జస్ట్ స్టోర్ అయింది. సో శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక టెంప్లెట్. ఆ నెంబర్ తీసుకున్నాం, చేంజెస్ కావాలంటే చేయొచ్చు, మీ ఇష్టం, ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. శాంపిల్ డాక్యుమెంట్ బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. అగైన్ వెళ్ళండి. పోస్ట్ విత్ రెఫరెన్స్కి వెళ్ళండి. శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 2501. డు నాట్ ప్రాసెస్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్. ఎంటర్. చూసారా? అమౌంట్ ఇవ్వాలి. అమౌంట్ ఇవ్వండి, 20,000. ఎంటర్. స్టార్ ఇవ్వండి, స్టార్ అంటే అమౌంట్ కాపీ. ఎంటర్. చూసారా? రెంట్ అకౌంట్ అటాక్ టు బ్యాంక్ అకౌంట్. సేవ్. డాక్యుమెంట్ 21 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఈ 21 ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వస్తుంది? బేస్ 20 మనం డాక్యుమెంట్ పోస్ట్ చేశాం కదా సార్, పోలో కంపెనీ కోడ్ లో ఇది 21 డాక్యుమెంట్ అని సార్. 20ది బేస్ చేసుకుని 21. నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని వస్తుంది. ఎఫ్బిఎన్ వల్ల నంబర్ రేంజ్ ఇచ్చాం కదా. అవును. ఎస్ఏ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ఇచ్చాం, OBA7 ద్వారా, లేదంటే FBN1 ద్వారా నంబర్ రేంజ్ ఇచ్చాం. ఆ నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో 21 అనేది ఎస్ఏ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ఇచ్చాం మనం, OBA7 ద్వారా, లేదంటే FBN1 ద్వారా నంబర్ రేంజ్ ఇచ్చాం. ఆ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ఎస్ఏ డాక్యుమెంట్ కి ప్రతి ఎస్ఏ డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ ని ఫాలో అవుతాం, ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ ని ఫాలో అవ్వం. 90% కాదు, 100% ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ నే ఫాలో అవుతుంది, ఏ కంపెనీస్ అయినా సరే. సో రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనము ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. నెక్స్ట్ వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేద్దాం. శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ ఏమో చూడండి. నెక్స్ట్ క్లోజ్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి. సో రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ కంప్లీటెడ్. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. నెక్స్ట్ శాలరీ శాంపిల్ డాక్యుమెంట్. ఓకేనా? శాలరీ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. వెళ్ళండి. టీ కోడ్ ఏంటి? F-01. డాక్యుమెంట్ టైప్ SA. ఏబీ కూడా ఇవ్వచ్చు, బట్ తర్వాత మార్చుకోవచ్చు, బట్ మనం ఎస్ఏనే ఇద్దాం. SA పీరియడ్ 01. కంపెనీ కోడ్ కరెన్సీ. నెక్స్ట్ 40 లాస్ట్లో డెబిట్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది. శాలరీ అకౌంట్ డెబిట్. శాలరీ అకౌంట్ అనేది డెబిట్ అవుతుంది. ఎంటర్. అమౌంట్ 50,000, 30,000 మీ ఇష్టం. టెక్స్ట్ ఇవ్వండి, శాలరీ పెయిడ్. పోస్టింగ్ కి 50. అకౌంట్ ఇవ్వండి. శాలరీ అకౌంట్ అటాక్ టు బ్యాంక్ ఆర్ క్యాష్. ఎంటర్. స్టార్ ఇవ్వండి, స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. అసలు సిమ్యులేట్ ఉంటుంది కదా, పోస్ట్. డాక్యుమెంట్ 2000
502 was stored in company code. 502 was stored in company code. అంతే కదా, స్టోర్ అయింది. నెక్స్ట్, సో ఈ శాంపిల్ డాక్యుమెంట్ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది? ఏటీ కోడ్ లో ఉంటుంది. షీట్ ఓపెన్ చేయండి. FBM3 వెళ్ళండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా, ఇక్కడ ఉంది. ఇంతకుముందు రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాం. సెకండ్ వన్ ఏంటి? శాలరీ శాంపిల్ డాక్యుమెంట్. సో ఈ శాలరీ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. నెంబర్ ఎంత? 2502. వెళ్ళండి. 2502. డాక్యుమెంట్ టీ కోడ్ ఏంటి? F-01. డాక్యుమెంట్ టైప్ SA. పోస్ట్ విత్ రిఫరెన్స్ వెళ్ళండి. SA ఓపెన్ ఏం కాదు, పోస్ట్ విత్ రిఫరెన్స్. సో శాంపిల్ డాక్యుమెంట్, ఏ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేద్దాము. శాలరీ కదా, శాలరీ అంటే 2502. సో శాలరీ అనేది చేంజ్ అవ్వచ్చు. డు నాట్ ప్రాసెస్ అమౌంట్ ఇవ్వండి. ఎంటర్. సో SA డాక్యుమెంట్, ఎంటర్. శాలరీ ఇవ్వండి, 50,000 ఆర్ 20,000 మీ ఇష్టం. ఎంటర్. స్టార్ ఇవ్వండి, స్టార్ అంటే అమౌంట్ కాపీ. ఎంటర్. చూసారా, శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. 40 డెబిట్, 50 క్రెడిట్. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. డాక్యుమెంట్ నంబర్ 22 వాస్ పోస్టెడ్. సో శాలరీ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the original document. Continue. వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేద్దాం. పోస్ట్ విత్ రిఫరెన్స్. ఏ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని పోస్ట్ చేస్తున్నాము? శాలరీ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. సో నంబర్ ఎంత? 2502. ఎంటర్. ఎంటర్. చూసారా, శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. ఎంటర్. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. సో శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. ఇట్లా మీ ఇష్టం, మీకు ఎన్ని కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. వన్ మోర్ డాక్యుమెంట్ ఇంకేమని చూడండి. నెక్స్ట్, వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్. వాటర్ బిల్ అంటే ఏంటి? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనుకోవచ్చు. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. మన దగ్గర ఆఫీస్ ఎక్స్పెన్సెస్ రియల్ అకౌంట్ ఉందా? లేదు. క్రియేట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. లేదంటే మిస్లీనియన్స్ ఎక్స్పెన్సెస్. మిస్లీనియన్స్ ఎక్స్పెన్స్ అంటే చిల్లర ఖర్చులు అని అర్థం. మిస్లీనియన్స్ ఎక్స్పెన్సెస్. పెట్టి క్యాష్, ఎట్లా రకరకాలుగా చెప్తుంటారు. బట్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ లోకి వెళ్ళండి. GL గ్రూప్ ఎలాబరేట్ చేయండి. సో ఇక్కడ ఏమిద్దాం? క్రియేట్. ఆ విండో డౌన్ కి మూవ్ చేయండి. ఈ విండో ఇది డౌన్ కి మూవ్ చేయండి. డ్రాగ్ చేయండి, సెలెక్ట్ చేసి క్రిందకి. అది ఇది నేను డ్రాప్ డౌన్ చేయమని లేదండి. క్లోజ్ చేయండి. ఈ విండో సెలెక్ట్ చేసి కొంచెం డౌన్కి వెళ్ళండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనే GL అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాను. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. సో GL అకౌంట్ నెంబర్ ఏం తీసుకోవాలి? ఇక్కడ ఏ నెంబర్ ఉంది? 400-303. సో దీని తర్వాత నెంబర్ తీసుకోవాలి, 400-304. సో నంబర్ ఎలా పిక్ అవుతుందో అర్థమైందా? 400-304 ఇవ్వండి. 400-303 తర్వాత 400-304 వస్తుంది. ఆ నెంబర్ తీసుకున్నాను. ఫస్ట్ క్రియేట్ పైన క్లిక్ చేయాలి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ గ్రూప్లో
నెంబర్ ఎంత ఉంది? 400, 303 లాస్ట్ నెంబర్. దీని తర్వాత నెంబర్ అనేది ఇవ్వాలి. 400, 304 కంటిన్యూ. ఇక్కడ ఏ గ్రూప్ ఇది? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్. డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్. It is comes under profit and loss account. Administration cost and others comes under profit and loss account. Next, ఏమనిద్దాము? ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్ లాంగ్ టెక్స్ట్ కూడా అది ఇవ్వండి. నెక్స్ట్ కంట్రోల్ డేటా. సో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి. షార్ట్ కీ 001 యాక్టివేట్ చేయాలి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్. ఓకేనా? క్రియేట్ చేస్తాం. ఓకే, మన శాంపిల్ డాక్యుమెంట్. సో ఈ జిఎల్ అకౌంట్ ఉండాలి. మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ సైడ్ జిఎల్ అండ్ క్రెడిట్ సైడ్ జిఎల్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. రెండు ఉంటేనే తప్ప ఎంట్రీ పోస్ట్ చేయలేం కదా. కాబట్టి మన దగ్గర ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ ఆర్ క్యాష్. షీట్ ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? వాటర్ బిల్ బదులు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనే జిఎల్ అకౌంట్ క్రియేట్ అనే శాంపిల్ డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, టీ కోడ్ ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్ F-01 ఇవ్వండి. F-01. F-01 ట్రాన్సాక్షన్ కోడ్. F-01 పోస్ట్ విత్ రిఫరెన్స్. మన శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేయలేదు కదా, ఐఎమ్ సారీ. F-01కి వెళ్ళండి. F-01 సారీ, మళ్ళీ స్లాష్ చేయండి. F-01 శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. డాక్యుమెంట్ ఎస్ఏ డాక్యుమెంట్ ఇవ్వండి. 40 డెబిట్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అండ్ సారీ అమౌంట్ ఇవ్వండి. 20,000 ఆ 10,000 మీ ఇష్టం. టెక్స్ట్ ఇవ్వండి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్, మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్, పెట్టి క్యాష్ ఎట్లయినా ఓకే. 50 అంటే క్రెడిట్, 40 డెబిట్, 50 క్రెడిట్. షార్ట్ కీ ఇవ్వండి. సారీ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు. క్యాష్ ఆర్ బ్యాంక్. ఎంటర్. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. స్టార్ ప్లస్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. అమౌంట్ కాపీ అయింది, టెక్స్ట్ కూడా కాపీ అయింది. గో టు డాక్యుమెంట్, పోస్ట్. చూసారా? 2503 వాస్ స్టోర్డ్ ఇన్ ది కంపెనీ కోడ్. ఇక్కడ పోస్ట్ అవలా. పోస్ట్ అయితేనే డాక్యుమెంట్ అనేది బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవుతుంది. ఇక్కడ స్టోర్ అయింది. సో ఏ టీ కోడ్లో ఉంది? శాంపిల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా. షీట్ ఓపెన్ చేయండి. 3 శాంపిల్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేశాము. సో ఏ టీ కోడ్లో అవైలబుల్ ఉన్నాయి? FBM3లో ఉంటాయి. శాంపిల్ డాక్యుమెంట్స్ అన్ని FBM3 ట్రాన్సాక్షన్ కోడ్లో కనిపిస్తాయి. వెళ్ళండి. FBM3 ట్రాన్సాక్షన్ కోడ్ FBM3. ఇప్పటి వరకు 3 శాంపిల్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేశాం. డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్. చూసారా? 3 ఉన్నాయి. మీరు ఏ శాంపిల్ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ని పోస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ శాంపిల్ డాక్యుమెంట్ని తీసుకుందాం. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే 2503. వెళ్ళండి.
సో ఎలా పోస్ట్ చేస్తాం? ఈ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. ఎలా చేస్తాము? ట్రాన్సాక్షన్ కోడ్ F-02 F-02 డబల్ స్క్రీన్ డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. పోస్ట్ విత్ రిఫరెన్స్. సో డాక్యుమెంట్ నెంబర్, ఏ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నా దాని నెంబర్ ఇవ్వాలి. 2503 కరెక్ట్గా ఇవ్వండి. ఎంటర్. చూసారా? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. సేవ్. చూసారా? సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనే శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. షీట్ ఓపెన్ చేయండి. టోటల్ గా 3 శాంపిల్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసాం. 3 శాంపిల్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసి బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we posted. Based on the sample document we can post the original document. ఈ 3 శాంపిల్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసాం. ఎక్కడ స్టోర్ అవుతాయి? FBM3 లో స్టోర్ అవుతాయి. AT కోడ్ తో క్రియేట్ చేస్తాము F-01. సో ఈ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. ఇది డౌన్కి వెళ్ళండి. ఇలా మీ ఇష్టం, మీకు ఎన్ని కావాలంటే అది క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ క్లాస్ ఏంటి? టుమారో చెప్తాను. డాక్యుమెంట్ రివర్సల్. డాక్యుమెంట్ రివర్సల్. మీకు పవర్ తక్కువ ఉంది సురేష్, శేఖర్ పవర్ ఆన్ చేయండి. సో డాక్యుమెంట్ రివర్సల్. సో డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నారు. తప్పుగా పోస్ట్ చేశారు. అటువంటప్పుడు ఆ డాక్యుమెంట్ని ఎలా చేయాలి? రివర్స్ చేస్తాం. సో ఈ కాన్సెప్ట్ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈరోజు చిన్న కాన్సెప్ట్ డాక్యుమెంట్ రివర్సల్. డాక్యుమెంట్ శాంపిల్ డాక్యుమెంట్ అనేది స్మాల్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్లాస్ ఏంటి? డాక్యుమెంట్ రివర్సల్, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్ నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. క్లియర్ కదా? అర్థమైందా? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? డాక్యుమెంట్ రివర్సల్. సార్ వన్ డౌట్. చెప్పండి. సో మనం డబుల్ స్క్రీన్ లో శాంపిల్ డాక్యుమెంట్ చేసాం కదా, సింగిల్ స్క్రీన్ లో కూడా చేయొచ్చా సేమ్ అలా? లాస్ట్ టైం చెప్పాను కదా మీకు సింగిల్ స్క్రీన్ ఎలా చేయాలో. గోటులో పోస్ట్ విత్ రిఫరెన్స్ ఆప్షన్ ఉంది, అక్కడ చేయించండి. ఓకే, డౌన్కి వెళ్ళండి. సో శాంపిల్ డాక్యుమెంట్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏంటి? డాక్యుమెంట్ రివర్సల్, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్. 3 టైప్స్ ఆఫ్ రివర్సల్స్ ఉంటాయి. ఇది 45 టుమారో డిస్కస్ చేద్దాం ఈ కాన్సెప్ట్. ఓకే, క్లియర్ కదా? అర్థమైందా లేదా? సింపుల్ కాన్సెప్ట్. సార్ వన్ మోర్ సార్. చెప్పండి. శాంపిల్ డాక్యుమెంట్స్ అనేది అంటే బిఫోర్ మంత్లో ప్రిపేర్ చేసి పెడతామా సార్? ఇప్పుడు మంత్ ఫస్ట్ వీక్లో అయితే మేము ప్రిపేర్ చేసాం కదా యాక్చువల్గా. రెంట్, సాలరీస్, రెంట్ అండ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఇది శాంపిల్ డాక్యుమెంట్స్ అనేది బిఫోర్ ప్రిపేర్ చేసి పెడతామా సార్? ఇది బిఫోర్ ప్రిపేర్ చేస్తామా సార్ శాంపిల్ డాక్యుమెంట్? అంతే కదండి, ఇప్పుడు చేస్తుంది అదే కదా. ఓకే, మనం ఫస్ట్ బిఫోర్ ప్రిపేర్ చేసి రెగ్యులర్ గా ఏమైతే ట్రాన్సాక్షన్స్ యూజ్ చేస్తామో వాటికి సంబంధించినవి మనం ఫస్ట్ క్రియేట్ చేస్తాం. సో క్రియేట్ చేసిన తర్వాత బిఫోరే చేస్తాం. ఓకే, అంటే యాక్చువల్లీ ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ అండి. ఇదంతా కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది ప్రాజెక్ట్ లైవ్కి వచ్చిన తర్వాత. సో శాంపిల్ డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేస్తారు. సో శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. అది ఓకే, క్లియర్ కదా? ఓకే, Okay, నెక్స్ట్ thank you, క్లాస్ sir. వచ్చేసి రివర్సల్, డాక్యుమెంట్ రివర్సల్. 1 hour టైం పడుతుంది. టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది చిన్న కాన్సెప్ట్ అండి. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ.